జీవిత బీమా రంగానికి ఒక పెద్ద ఊరటనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలో భాగంగా ఇన్సూరెన్స్ రంగానికి పెద్ద వరమే ఇచ్చిందని చెప్పాలి. దీనివల్ల దేశంలో అత్యధిక మంది ఇన్సూరెన్స్ చేయించుకునే అవకాశాన్ని పొందుతారనేది ఒక పెద్ద వరంగా మారింది. ప్రస్తుతం విశాఖలోని ఎల్ఐసి డివిజనల్ ఆఫీస్ ముందు ఇక్కడ ఉద్యోగులందరూ ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఈ సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంది. కొంతమంది ఎంప్లాయీస్ యూనియన్ అంతా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, మీరు చెప్పండి, ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక పెద్ద ఊరటైతే లభించింది. సామాన్యులందరూ కూడా ఈరోజు ఇన్సూరెన్స్ రంగంలో ఒక తమ దరఖాస్తు చేసుకోబోతున్నారు. మీకేమనిపిస్తుంది? నాకైతే ఒకటే చెప్తున్నానండి, ఎల్ఐసి ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులుగా ఎల్ఐసిలో మొత్తం దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో ఎల్ఐసి అనేది నెంబర్ 1. ఇందులో 42 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు ఎల్ఐసి తీసుకుని ఉన్నారు, బీమా తీసుకుని ఉన్నారు. అందులో 2017 జూలై 1 నుంచి ఈ జిఎస్టీ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ మా తాలూకా పెనిట్రేషన్ కొంచెం తగ్గిపోతుంది. అలాగా తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవటం వల్ల ఏం జరిగిందంటే దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలామంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఇది ఈరోజు జిఎస్టీ తీసేయటం వల్ల 0% ఉండటం వల్ల చాలా ఆనందదాయకం. చాలామంది ఎక్కువ మంది ప్రజలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఉద్యోగులుగా మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము. సార్, మళ్ళీ ఎల్ఐసి బట్టకట్టడానికి చాలా అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న కష్టాలన్నింటినీ గట్టెక్కించేందుకు ఇది ఒక మంచి మార్గం అనుకోవచ్చు. డెఫినెట్గా జిఎస్టీ తగ్గించడం అనేది ఎల్ఐసి మరింత గణనీయంగా అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది. దాంతోపాటు మిగతా ఏదైతే దేశంలో నిరుద్యోగం ఉందో నిరుద్యోగం మొత్తం ఆ నిరుద్యోగాన్ని అడ్రస్ చేసి అందరికి ఉపాధి కల్పిస్తే దాని ద్వారా ఈ సామాన్లు అవి కొనుక్కుని ఇప్పుడు ఏదైతే మోడీ గారు స్వదేశీ నినాదం అంటున్నారో ఈ స్వదేశీ నినాదం అనేది ఇంప్రూవ్ అయ్యి అమెరికాని వాళ్ళని అలాంటి దేశాలు మనం ఎదుర్కోవాలంటే ఉపాధి శాతం ప్రజలకు పెంచేసి ప్రజల ఈ దేశంలో ఉన్న వస్తువులను కొనుక్కుంటే ఆ విధంగా అమెరికాను మనం ధీటుగా ఎదుర్కోవచ్చు. సో ఆ విధమైన కృషి చేయాలని చెప్పేసి ఈ జిఎస్టీ 0% చేయడం ద్వారా కూడా ప్రజలకి ఒక ఉపశమనం ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి మేము అప్రిషియేట్ చేస్తూ మేము చెప్పిన మిగతా చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కొన్ని కోరుతాం. 18% జిఎస్టీని పూర్తిగా తీసేశారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? సింగిల్ ప్రీమియంపై 18% జిఎస్టీ ఉండేదండి. దానివల్ల ఎవరైనా సరే ఒక సామాన్య ప్రజలు తమ భూమి అమ్ముకున్నా లేదంటే ఒక ఇల్లు అమ్ముకున్నా ఏదైనా ఒక ఫిక్స్డ్గా ఒక 5 లక్షలు 4 లక్షలు వేస్తే దాని 18% అంటే విపరీతమైన భారం పడేది సామాన్య ప్రజలకి. కానీ ఆ సింగిల్ ప్రీమియంపై జిఎస్టీ 18% తీసేయడం వల్ల అది సామాన్య ప్రజలకి చాలా ఉపశమనం కలుగుతుంది. వారు బ్యాంకులతో పాటు ఎల్ఐసిలో కూడా పొదుపు చేసుకోవచ్చు. దానివల్ల వారికి పొదుపుతో పాటు భరోసా, వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇక నుండి ముందుకు వస్తారు. చాలా తొందరగా ఎక్కువగా మేము సేల్స్ చేయడానికి, కొత్త పాలసీలు సేల్స్ చేయడానికి అవకాశం ఇక్కడ నుండి ఉంటుందండి. సార్, దేశీయ సంస్థలను బలోపేతం చేయాలనే ఒక ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో అది ఎల్ఐసి విషయంలో ఖచ్చితంగా అప్లై అయ్యే రోజులు దగ్గర పడ్డాయి. మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేషియో అనేది భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు మనం చూసుంటాము 50,000 ప్యూన్ పోస్టులకి హై క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు 3 లక్షల మంది వరకు ఈరోజు పార్టిసిపేషన్ చేసినట్టు అన్నారు. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో బలోపేతం చేయడం వల్ల ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ అనేది చేయాలి. ఎందుకంటే మేము కూడా ఎల్ఐసిలో రిక్రూట్మెంట్ అనేది చేయాలని చెప్పి కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా చాలాసార్లు రిప్రజెంటేషన్స్ అన్ని కూడా ఇస్తున్నాము. కనుక ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలి. ఎల్ఐసిని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం అయితే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జిఎస్టీని ఎలాగైతే ఈరోజు 0% చేసి ప్రీమియమ్స్ కట్టడానికి ఎలా చేస్తారో అలాగే ఈరోజు ఎల్ఐసి అంటే ఇప్పుడు కొంత డిమాండ్ కూడా ఉంది. ఇంతకుముందు గతంలో మనకి పాత ట్యాక్స్లో 80cc కింద కొంత ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారు. ఈరోజు న్యూ ట్యాక్స్ రిజైమ్లో కూడా ఇన్సూరెన్స్ సేవింగ్స్కి కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి ఉండేటట్టు అయితే, ఎందుకంటే న్యూ ట్యాక్స్ అనేది కొంత బెనిఫిట్ అవుతుందని చెప్పి కొంతమంది అందులో షిఫ్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ని కూడా అంటే జిఎస్టీ తీయడం వల్ల కొంతమంది ఎక్కువ మంది ప్రజలు ఇన్సూరెన్స్ కొనుక్కునే అవకాశం ఉంటుంది. సో ఇన్సూరెన్స్ని కూడా న్యూ ట్యాక్స్లో బెనిఫిట్ కింద ఒక సెపరేట్ బ్రాకెట్ కింద ఇస్తే ఇంకా మరింత మంది సేవింగ్స్ ముందుకు రావడం జరుగుతుంది. తద్వారా సేవింగ్స్ పెరుగుతాయి. అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ప్రభుత్వ రంగంలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ రంగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే బలోపేతం చేయాలి. ప్రభుత్వ రంగానికి సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం. మేడం, మీరు చెప్పండి, జీవిత బీమా రంగానికి మళ్ళీ ఒక కొత్త ఒరవడి సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి? డెఫినెట్గా. నా పేరు ప్రసన్న, డివిజనల్ ఆఫీస్ యూనిట్ ప్రెసిడెంట్. డెఫినెట్గా మీరు అన్నట్టు ఇది నూతన అధ్యాయం ఎల్ఐసి ప్రీమియం మీద జిఎస్టీ తీసేయడం ద్వారా సామాన్యులకి ఇన్సూరెన్స్ అనేది అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి ముందుకొస్తారు. ఇది మా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ సాధించిన ఘన విజయం. ఈ విజయాన్ని మేము ఈరోజు ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ఈరోజు ఇన్సూరెన్స్ మళ్ళీ కొత్త పుంతలు తొక్కుతుంది. చాలామందికి ఇంకా
పథకాలు చేరువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా, మీకేమనిపిస్తుంది? భారతదేశంలో ఇన్సూరెన్స్ రంగానికి చాలా పొటెన్షియల్ ఉందని చెప్పి ప్రపంచ దేశాలే ఒప్పుకున్నాయి. అయితే ఈ పొటెన్షియల్ ఉన్నది మన దేశానికి అది ఉపయోగపడాలి. ఆ ప్రీమియం ఏదైతే మనం ఇంకొంచెం విస్తృతంగా అమ్మి ప్రీమియం తెచ్చుకుని అది మన దేశం డెవలప్మెంట్ కోసం ఉపయోగపడాలి అనేది ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా మా వాదన. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఉన్న ఎల్ఐసి జిఐసిలు ఈ దేశ అభివృద్ధి కోసం కేటాయించే సొమ్ములు ఎక్కువ. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఎల్ఐసి 7,324 కోట్ల డివిడెండ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి ఈ సంవత్సరం, ఒక్క సంవత్సరానికి. సో అలా కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి, అలాగే రోడ్లు, రవాణా, లైటింగ్, ఎలక్ట్రిసిటీ అన్నిట్లోని పెట్టుబడులు పెట్టి దేశ అభివృద్ధికి తోడ్పడుతున్న ఎల్ఐసిని బలోపేతం చేయాలి. దీని తాలూకు షేర్లు మరి అమ్మకూడదు. అండ్ ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తే దేశీయ పొదుపు ఏదైతే ఉందో బయట దేశాలకు వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజల తాలూకా సొమ్ము భద్రత ఉండాలి అంటే అది ఎల్ఐసిలోనే, ప్రభుత్వ రంగంలోనే కుదురుతుంది అనేది మా ఉద్దేశం. ఇది దేశ ఆర్థిక ప్రగతికి వెన్నుముకగా ఉన్న ఎల్ఐసిని ఆదుకునే చర్యలు అయితే ప్రారంభమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనిలో జిఎస్టీని పూర్తిగా ఎత్తివేయడం వల్ల ఈ దేశ జనాభాలో అత్యధిక మంది జీవిత బీమా రంగంలో తమ దరఖాస్తులు పెట్టుకుంటారు, తమ జీవితానికి ఒక భద్రతనైతే పొందుతారనే విశ్వాసం అయితే ఉద్యోగుల్లో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సూర్యతో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.